హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సండే నా రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నా. నేను మార్నింగ్ 5:45కే లేచిన. అరే సండే కూడా 5:45 కా అని అనుకుంటున్నా. నేను ముందు చెప్తా ఎందుకో. ఇంకా మొత్తానికైతే మా బుడ్డోనికి కూడా స్నానం చేపించి నేను కూడా రెడీ అయ్యి ఇంకా మేము అక్కడ చర్చికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. వెళ్ళే దారిలోనే కోకోనట్ కంపల్సరీ తీసుకుంటాము. వారానికి 4 టైమ్స్ అయినా లేదంటే 5 టైమ్స్ అయినా కంపల్సరీ తీసుకుంటాం ఇద్దరం, నేను బుడ్డోడు. ఎందుకంటే దాంట్లో మంచిగా పొటాషియము, విటమిన్ సి, మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్, మన షుగర్ లెవెల్స్ని కూడా పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తుంది. అట్టా ఇప్పుడు ఎక్కువ కిడ్నీ స్టోన్స్ అవి ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇది ఎందుకంటే న్యాచురల్ అన్స్వీట్ అండ్ వాటర్ కాబట్టి రోజు తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. సో మేము ఫస్ట్ ఇంకా కోకోనట్ వాటర్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. నేను ఎందుకు 5:45కే లేస్తానంటే మేమున్న లొకాలిటీలో మాకు వాటర్ ఆ టైంకే వదులుతారు మా ఓనర్. తర్వాత మేము డైలీ ఫిల్ చేసుకొని ఎర్లీ మార్నింగే స్నానం చేయాలి. ఏది ఉన్నా కూడా బట్టలు ఉతికేది, సామాన్లు తోముకునేది అన్నీ కూడా ఎర్లీ మార్నింగే చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఆ టైంలోనే ఉంటుంది. అది కూడా 6:30 లేదంటే 7 వరకు వస్తాయి. తర్వాత ఫుల్ డే రావు. మేము స్టోర్ చేసుకునేవే యూజ్ చేసుకోవాలి. ఇంకా మొత్తానికి నా మార్నింగ్ రొటీన్ కూడా కంప్లీట్ చేసుకొని అంతా అయిపోయింది. తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ లేసిన కదా 7 కల్లా వర్కౌట్ నా పని మొత్తం చేసుకొని ఒక స్లీప్ వేసేసిన. ఎందుకంటే స్నానం చేసుకున్నా కాబట్టి కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి అనమాట. ఇంకా అందుకే ఏం చేసిన, స్లీప్ వేసి మళ్ళీ 9:30కో 10కో లేసి రెడీ ఇంకా బయలుదేరినాం అనమాట చర్చికి. నేను నా మార్నింగ్ స్ట్రగల్స్ చూపిద్దాం అనుకుంటున్నా. స్ట్రగల్ ఎందుకుంటున్నా అంటే నాకు చాలా కష్టమైపోతుంది. అంటే పొద్దున్నే లేచి చల్ల నీళ్ళలో చేయబెట్టాలన్నా కూడా ప్రాబ్లమే కదా. సో నేను వీడియో తీద్దాం అనుకుంటున్నా. మాకు టైం అప్ అయిపోతుంది, అందుకే వీడియో తీయలేకపోయినా. మీరు నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తా. ఇంకా మొత్తానికైతే నేను వచ్చే లోపలనే మా తమ్ముడు మా చెల్లి కూడా వాళ్ళు అక్కడికే రీచ్ అయిపోయినారు. మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఈ చర్చికి మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము. ఆల్మోస్ట్ ఎంత అనుకుంటే ఒక 15-18 ఇయర్స్ ప్లస్ అయి ఉంటుంది. ఇది కూడా మా కాలేజ్ క్యాంపస్, మేము చదువుకున్న క్యాంపస్లోనే చర్చ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను, మా సిస్టర్, మా బ్రదర్, మా ముగ్గురికి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇక్కడే పడ్డాయి. మళ్ళీ మేము చదువుకున్నది కూడా ఇక్కడ, నేను మా సిస్టర్. మళ్ళీ మా తమ్ముడు మాత్రం వేరే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో అదొక ప్లేస్ అనేది మాకు ఒక స్పెషల్ థింగ్ అనమాట. ఇట్లా బయటకు వచ్చినప్పుడు మా బుడ్డోని మాత్రం పట్టుకోలేము, ఎందుకంటే ఉరుకుతూ ఉంటాడు, ఒక సార్డు ఉండడు. వానికోదాక హ్యాపీనెస్ బయటికి వస్తే నిజంగా అది ఎందుకో తెలియదు. ఇక్కడ చర్చిలో వచ్చి కూర్చుంటే అది ఒక పీస్, మైండ్లో ఒక కామ్నెస్ వస్తుంది. ఇంకా చర్చ్ అయిపోయింది. చర్చిలో కూడా సమోసా, టీ అవి ఇచ్చిండ్రు. తినేసి ఇంటికి వచ్చినాం అనమాట. మార్కెట్ అంటే స్మాల్ షాపింగ్, స్టార్ బజార్కి వెళ్ళిపోయినాము. ఈ సండే కూడా ఈ సిగ్నల్స్ గోలా, ట్రాఫిక్ గోలా ఏందో నాకు ఏం అర్థం కాదు, తిక్కలేస్తుంది నాకైతే బయటికి రావాలంటే. ఇంకా మొత్తానికైతే స్టార్ బజార్లోకి వచ్చినాము. చూస్తుంటే ఆఫర్స్ ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయొచ్చు. ఎందుకంటే స్టార్ బజార్లో డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 100 రూపీస్ది మనకు మహా అనుకుంటే ఒక 70-80కి 20 రూపీస్ తక్కువ అవుతుంది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తక్కువ, ఏదన్నా తక్కువ ఉంటే మనకు ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంకా మొత్తానికైతే మేము షాపింగ్ చేసినాం. ఒకప్పుడు కంకులు ఇట్లా బయట పెట్టామేతోళ్ళు, ఇప్పుడు దాన్ని కూడా ప్యాకింగ్ చేసి అమ్ముతుండ్రు. ఇంకా నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు మేము మెయిన్ ఫోకస్ వచ్చేసి నేను ఇంట్లో వాళ్ళకైనా కానీ హెల్తీ ఫుడ్ తిందాం అనుకుంటున్నాము. ఫుడ్ ఇంకా ఈరోజే నాకు తెలిసి లాస్ట్ బయట తినడము. ఇంకా ఎవ్రీడే హోమ్ మేడ్ ఫుడ్సే చేసుకుంటున్నాము. ఇంకా మొత్తానికైతే మొత్తం వెజిటేబుల్స్, మనకు బయట ఎంత హెల్తీ దొరికినా కూడా ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు. సో అందుకే మంచి మంచి హెల్తీ ఫుడ్స్, ప్రోటీన్ అవన్నీ కూడా ఇన్వాల్వ్ చేసుకొని మేము మీల్ ప్లాన్ చేసుకుంటున్నాం ఈ మధ్య. ఎందుకంటే ఏదో ఒకటి సిక్ అవుతుండ్రు ఇంట్లో వాళ్ళు. డాడీకి కూడా నేను సాటర్డే హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు తనకు కూడా హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పిండ్రు. సో నాకు కూడా హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి ఇంకా మొత్తానికి అందరికీ అది రాకూడదు అని ఇంకా మేము ఫోకస్ చేస్తున్నాం అనమాట. మంచిగా బయట కూడా స్టాప్ చేయాలి అనుకుంటున్నాము. నేను ఎప్పుడో ఒకసారి వీక్లీ ఒకసారి చీట్ మీల్ చేస్తాను అనమాట. లేదంటే దాన్ని నీర్సి నేను తినను ఎక్కువ. మనం పెట్టే బయట రెస్టారెంట్లో 1000 రూపాయలు, 2000 అట్లా పెట్టే బదులు మనం మంచిగా ఇంట్లోనే అదే డబ్బులకు తెచ్చుకొని తినొచ్చు అనమాట. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ చేసి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయో పోదాం అనుకుంటుంటే ఇంకా మా హస్బెండ్ చూసి అవి ఖచ్చితంగా 3000 అవుతాయి అని అంటున్నాడు. తర్వాత సరే నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు అన్న. తను ఇంకా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందన్నమాట. ఇక్కడ చూడు అన్నట్టు. 150 క్లాత్.
కానీ 1300 షూ ప్లస్ అంటే అక్కడ స్టాచ్యూ పెట్టిన బట్టలేమో 1300 పెట్టిండు. కానీ మా హస్బెండ్ క్లాత్ పట్టుకొనే ఇది జస్ట్ 150 అని అంటాడు. ఎందుకంటే తను క్లాతింగ్లో దాని అంతా పర్టికులర్ ఉంటాడు అనమాట, ఎక్కువ ఖర్చు పెట్టాడు. నేను కూడా అంత ఖర్చు పెట్టాను, ఏమంటే ఫుడ్కి మాత్రం ఖర్చు పెట్టుకుంటాం ఇద్దరము. మంచిగా రౌండ్ వేస్తున్నాము. ఇక్కడ ఒక్క క్లాత్ కూడా పట్టుకోలేదు, ఊరికి ఒక క్లాత్ పట్టుకున్నాడు. బడ్జెట్ 800 ఎంతనో చూపించారు, అంటే 799 చూపించిండ్రు. మర్యాదగా అక్కడ పెట్టి అక్కడి నుంచి వచ్చేసింది. ఇంకా వేరేది ఏది పట్టుకోలే, అక్కడి నుంచి స్ట్రైట్గా కింద తీసుకొచ్చింది అనమాట. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్లో ఈ చిన్నపిల్లలవి స్టేషనరీ షాప్ దగ్గర చూస్తే ఎరేజర్లు కోను డిఫరెంట్ ఐటమ్స్తో ఎరేజర్స్ చేసి పెట్టిండ్రు. మనం ఉన్నప్పుడు ఊరికే రూపాయి ఎరేజర్ ఉన్నది, కానీ ఇప్పుడు అంతా 150 200 అంతా ఉన్నాయి. కానీ బొమ్మలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా నేను యూటెన్సిల్స్ దగ్గరకు వచ్చిన, అక్కడ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే నాకు కిచెన్ క్రాకరీస్ అన్న యూటెన్సిల్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా దాన్ని చూస్తే సగం వీడియోనే స్టాప్ చేసేసిన. ఇంకా అక్కడి నుంచి వచ్చి చూస్తే ఏం చేస్తున్నా అంటే బుడ్డి గన్ లెక్క గన్ను తీసుకొని ఆడుకుంటున్నాను అనమాట ఒక్కడే. ఇంకా అక్కడి నుంచి మొత్తము తిరుగుతూ ఉన్నాము. అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం చేస్తారు సీరియస్గా. ఇంకా మొత్తానికైతే ఇంకా అక్కడి నుంచి బిల్డింగ్కి వచ్చి చూస్తుంటే వాడు వెజిటేబుల్స్ లేదు, సపరేట్గా బిల్డింగ్ చేయించుకోవాలన్నాడు. మళ్ళీ పోయి సపరేట్గా బిల్డింగ్ చేయించుకొని మొత్తం ప్యాక్ చేసుకొని ఇంటికి చెలో అని బయలుదేరినాము. ఇంటికి పోయి మా బుడ్డోని కూడా లేపి వాడిని కూడా బయటికి తీసుకొచ్చినాం అనమాట. సండేనే మాకు టైం దొరికేది బయటికి తీసుకుపోనికి. ఇంకా బయటికి తీసుకుపోయి తిప్పుతూ ఉంటే ఇంక సరే ఏదైనా రెస్టారెంట్కి పోదాము అని సేవరీ రెస్టారెంట్కి వెళ్ళినాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ మాత్రం బాగుంటుంది. మేము ఇక్కడనే మా ఇంటి దగ్గర పెట్టుకుని ఎక్కడెక్కడనో లొకేషన్స్ ఎత్తుకుందాం, అంటే సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టు అయిపోతుంది మాది. ఇంకా మొత్తానికైతే సేవరీ రెస్టారెంట్కి వచ్చి కూర్చొని మెన్యూ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మళ్ళీ నాది బుడ్డ ఉంది ఆర్గ్యుమెంట్, ఏది కావాలా అని. హాఫ్ చాలు, ఫుల్ వద్దు. సరే ముందు చెప్తా, నీకేం కావాలా? ఆర్డర్ ఇచ్చి కూర్చుంటే వాళ్ళేమో వామ్ హాట్ వాటర్ తీసుకొచ్చినారు. ఏందబ్బా పింక్ కలర్లో ఉందని చూసి అడిగితే వాళ్ళు సంథింగ్ ఏదేదో బాయిల్ చేసి ఇచ్చిండ్రు, మంచిదే అది కూడా. ఇంకా మటన్ బిర్యానీ చెప్పినాము, మటన్ బిర్యానీ వచ్చింది. కానీ ఇది మాత్రము లైక్ పలావ్ మళ్ళీ గ్రేవీ టైప్లో ఇచ్చినారు. అదే బిర్యానీ అంట, కేరళ బిర్యానీ అంట ఇది. నేను ఫస్ట్ టైం వింటున్నా, మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైం వింటుండే కేరళ రైస్తో బిర్యానీ చేయడము. ఇంకా మొత్తానికైతే మేము ఆర్డర్ పెట్టింది వచ్చింది తందూరి. అవి తినేసి వచ్చింటే మా మమ్మీ ఫోన్ చేసింది అనమాట, ఎక్కడ ఉంటా అంటే ఇక్కడనే వస్తున్నామా అంటే, మా మమ్మీ కూడా అప్పుడే బయటకు వచ్చిందంట కొంచెం కూరగాయలు తీసుకొని రానికి. అంతా రీసెట్ చేసుకొని ఇంకా నైట్ 11:30కి నేను మా హస్బెండ్ బయటకు వచ్చినాము జ్యూస్ తాగడానికి. ఎందుకంటే తనకు చల్లగా ఏదైనా తాగాలనిపించిందంట. నన్ను నైటీ వేసుకున్న దాన్ని నువ్వు పోదామని నైటీతో పాటు నన్ను రోడ్డు మీద తీసుకుపోయిండు. ఫస్ట్ టైం నేను కూడా నైటీలో బయటికి పోవడము. మొత్తానికైతే నేను మొత్తం రీసెట్ చేసుకున్నా, ఏమేమి చేసుకోవాలి ఏమని మొత్తం వీడియో తీయలేకపోయినా. కానీ నెక్స్ట్ టైం నుంచి నేను ప్రతి ఒక్కటి మీకు వ్లాగ్ చేసి పెడతా.